గంగ సమస్త పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తిని పొందింది. ఎందువలన అంటే మహర్షి చెప్పారు, భవాంగపతి తంతో యం పవిత్రమితి పస్పృశు. అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది, పాపములు ఎందుకు పోగొట్టగలదు అంటే ఆమె పరమశివుని యొక్క శరీరమును తాకినది కనుక అని వాల్మీకి మహర్షి తీర్పు చెప్పారు. శివశరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి ఆ గంగకి జనుల యొక్క సమస్త పాపములను తొలగించగలిగినటువంటి శక్తి వచ్చింది. అటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉందో అది భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతున్న భోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరుగుతున్నప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని పరమశివుడు అంత అద్భుతంగా పట్టి విడిచిపెట్టాడు.